జీహెచ్ఎంసీ పరిధిలో వర్షం దంచి కొడుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలు ఏరియాలో జోరు వాన కురుస్తుంది. ముషీరాబాద్, చిక్కడిపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, బేగం బజార్తో సహా పలు ప్రాంతాల్లో భారీ వాన కురుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, ఏదైతే నిన్న తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం ఈరోజు మధ్యప్రదేశ్ యొక్క నైరుతి ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో కేంద్రీకృతమైంది. దీని ద్వారా రాష్ట్రంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచుల గాలులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తుంది. ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలని జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నారాయణగూడ, చిక్కడిపల్లి, బాగంబర్పేట, అంబర్పేటతో పాటు ఇటు బంజారా హిల్స్లో ప్రధాన రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది. వల్ల ఉప్పల్ స్టేడియం క్రికెట్ మ్యాచ్ సైతం వర్షార్పణం కానుందా అనే అనుమానం కూడా రేకెత్తిస్తుంది. ఇప్పటికే భారీ వర్షంతో ఉప్పల్ స్టేడియం అంతా కూడా తడిచి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అకాల వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలో రైతన్న తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పేసి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరోసారి కూడా వర్ణుడు తన ప్రతాపాన్ని చూపాడు. నగరం మొత్తం కూడా వర్షంతో ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ నగరం అంతా చల్లబడడంతో ఇటు గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిస్తే గాలులు వీస్తున్న నేపథ్యంలో భారీ చెట్లు సైతం విరిగిపడే ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. ఈవీడీఎంను వెంటనే ఈవీడీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఈ నేపథ్యంలో ఎక్కడైనా చెట్లు విరిగిపడినట్లయితే వెంటనే వాటిని తొలగించాలి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లుంది. అంతేకాకుండా భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రధానంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇటు విద్యుత్ శాఖ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ఈ గాలులకు కావచ్చు, ఏదైనా వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో జలమైన నేపథ్యంలో స్తంభాలను ముట్టుకోవద్దని చెప్పేసి కూడా ఇటు విద్యుత్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా వైర్ తెగిపడినట్లయితే విద్యుత్ శాఖకు సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ఇటు నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది. ప్రధాన కూడళ్లన్నీ ట్రాఫిక్తో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో నగరం అంతా అతలాకుతలమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వర్షం మరో 2 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మేజర్గా హైదరాబాద్ నగరంలో ఈ వర్షంతో ఒక్కసారిగా జనజీవనం అంతా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఇటు ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీటితో నిండిపోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా భారీగా పెరిగింది. ఇటు వర్షం కారణంగా ఉప్పల్లో జరుగుతున్న మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇవాళ వాతావరణం మాత్రం చల్లబడడంతో కొంతమంది నగరవాసులంతా కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం చూసినట్టయితే ఇవాళ ఈ గాలివాన బీభోత్సవం ఒక సైడు భారీ వర్షంతో నగరం అంతా కూడా జలమయమైందని చెప్పుకోవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.